జరగబోతుంది. ఎవరైతే షాపింగ్ చేస్తారో 3000 అండ్ అబౌవ్ ఫస్ట్ 200 కస్టమర్స్ కి సారీ రూపాయికే ఇచ్చేస్తున్నారు. బెంగాల్ కు చేరుకున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. బెంగాల్ ముఖ్యమంత్రి ఎంపికపైన బీజేపీ కీలక సమావేశం నిర్వహించింది. కోల్కతాలో ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ముఖ్యమంత్రి రేసులో ప్రధానంగా సువేందు అధికారితో పాటుగా అగ్నిమిత్ర పాల్తో పాటు సామిక్ భట్టాచార్య, ఉత్పల్ బ్రహ్మచారి, రూపా గంగూలీ కూడా ఉన్నారు. అయితే రేపు బెంగాల్లో కొలువు తీరనుంది నూతన బీజేపీ ప్రభుత్వం. ఇప్పటికే 17వ ఫస్ట్ బెంగాల్ శాసనసభను కూడా రద్దు చేశారు గవర్నర్. భవానీపూర్లో ఓవైపు మమతా బెనర్జీ కూడా ఓటమి పాలైనటువంటి విషయం విదితమే. ప్రధానంగా గెలుపు మార్జిన్ను మించి ఓటర్లను కూడా తొలగించినటువంటి వైనం. మొత్తం మీద వెస్ట్ బెంగాల్లో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడినటువంటి నేపథ్యంలో ఎవరు బెంగాల్లో బీజేపీ ప్రభుత్వానికి సారథ్యం వహించబోతున్నారు, ఎవరు బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి కాబోతున్నారు? ప్రధానంగా సువేందు అధికారితో పాటుగా అగ్నిమిత్రపాల్, సామిక్ భట్టాచార్య, ఉత్పల్ బ్రహ్మచారి, రూపా గంగూలీ ఈ పేర్లు ప్రముఖంగా అయితే వినబడుతున్నాయి. మహిళలకు బీజేపీ అవకాశం కల్పిస్తుందా? కానీ ఇప్పటి వరకు పార్టీకి కీ రోల్ పోషించి మమతా బెనర్జీని ఓడించినటువంటి సువేందు అధికారి వైపు బీజేపీ మొగ్గు చూపబోతుందా? ఇప్పుడు అయితే హోంశాఖ మంత్రి బెంగాల్కు చేరుకున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఫైనల్ చేయబోతున్నారు. శాసనసభ పక్ష సమావేశంలో సభాపక్ష నేతను, సభా నాయకుడిని ఎన్నుకోనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఎవరు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి కాబోతున్నారు? హోంమంత్రి అమిత్ షా అయితే బెంగాల్ కు చేరుకున్నారు. రీసెంట్ అప్డేట్స్ ఏంటి? సిరాజ్, దాదాపుగా 6 నెలల నుంచి పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఉత్కంఠకు ఇటీవల తెలబడింది. అయితే ఇక్కడ బీజేపీ మొన్న జరిగిన 4వ తారీఖు వచ్చినటువంటి ఫలితాల్లో బీజేపీ అఖండ విజయం సాధించినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారనే దానికి సంబంధించి చాలా వరకు కూడా చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ముఖ్యంగా కొంతమంది కీలక నాయకుల పేర్లు ఇక్కడ ప్రముఖంగా వినపడుతున్నాయి. అయితే ఇక్కడ ఎక్కువ అవకాశాలు మాత్రం ఎవరికి ఉన్నాయి ఏంటనే మనం ఒకసారి చూస్తే గనక 2020లో తృణమూల్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా ఉండి నందిగ్రామ్ ఉద్యమాన్ని, టాటా కార్ల ఫ్యాక్టరీకి, వీటన్నిటికీ అత్యంత అంటే టాటా కార్ల ఫ్యాక్టరీ కానీ లేదంటే ఇతర ఉద్యమాలను ముందుండి నడిపినటువంటి సువేందు అధికారి, మమతా బెనర్జీతో పాటు ముందుండి నడిపినటువంటి సువేందు అధికారిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసేటువంటి అవకాశం ఉండొచ్చు అనేటువంటి ప్రచారం అయితే గట్టిగా జరుగుతుంది. అయితే దీని వెనక బలమైన కారణం కూడా ఉంది. బీజేపీ పశ్చిమ బెంగాల్లో నిలబడటానికి, బీజేపీ పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి రావడానికి బీజేపీకి తృణమూల్ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి హిందూ సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇటువైపుకు తిరగడంలో సువేందు అధికారి కీలక పాత్ర పోషించినటువంటి పరిస్థితి. కాబట్టి ఆయనను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడమే కరెక్ట్ అనేటువంటి భావనలో కూడా కేంద్ర బీజేపీ నాయకత్వం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఇక్కడ మరికొంతమంది పేర్లు కూడా వినపడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు బీజేపీ కొత్త ఎమ్మెల్యేలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమావేశమై శాసనసభ పక్ష నేతను అధికారికంగా ఎన్నుకునేటువంటి అవకాశం ఉంది. అయితే ముఖ్యమంత్రి రేస్ లో ఉన్నటువంటి ఇతర నాయకుల పేర్లు కూడా మనం ఒకసారి చూద్దాం. పార్టీలో కీలక మహిళా నేతగా అలాగే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అగ్నిమిత్ర పాల్ కు కూడా ముఖ్యమంత్రి రేస్ లో అవకాశం ఉండేటువంటి ఛాన్స్ ఉంది. ఎందుకు అనంటే ఇప్పటి వరకు కూడా మహిళా ముఖ్యమంత్రినే చూశారు. ఇక నుంచి కూడా మహిళా ముఖ్యమంత్రిని బీజేపీ తీసుకొస్తే మహిళా సాధికారతకు లేదంటే అక్కడ ఉన్నటువంటి హిందూ సామాజిక వర్గాల్లో బలమైనటువంటి నమ్మకాన్ని కలిగించవచ్చు అనేటువంటి భావనలో కూడా బీజేపీ నాయకత్వం ఉంది. అలాగే అక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి సామిక్ భట్టాచార్య పేరు కూడా ప్రముఖంగా వినపడుతుంది. ముఖ్యంగా ఈయనకు కొన్ని కీలకమైనటువంటి జిల్లాలు దక్షిణ దినాజ్పూర్ కానీ, ఉత్తర దినాజ్పూర్ కానీ, కలకత్తా రీజియన్ లో కానీ లేదా నార్త్ బెంగాల్లో కానీ ఈ మొత్తం వీటన్నిటికీ కానీ చూసుకుంటే ఈయనకు మంచి పేరు ఉంది. కాబట్టి ఈయన అలాగే హిందుత్వవాదాన్ని పశ్చిమ బెంగాల్లో బలోపేతం చేయడంలో కూడా సామిక్ భట్టాచార్య కొంత కీలక పాత్ర పోషించారు. కాబట్టి ఈయనకు కూడా అవకాశాలు ఉండేటువంటి ఛాన్స్ ఉంది కొంత. అలాగే సీనియర్ నేత మాజీ ఎంపీ రూపా గంగూలీ పేరు కూడా అభ్యర్థుల జాబితాలో ఉన్నప్పటికీ అది అంతగా సాధ్యమయ్యేటువంటి అవకాశం లేకపోవచ్చు. అలాగే బీజేపీ బలోపేతానికి అక్కడ పునాదులు వేసినటువంటి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ 2021 ఎన్నికల్లో ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ సమయంలో కొంత బీజేపీకి మంచి జోష్ తీసుకురావడంలో అప్పుడు దాదాపు 80 స్థానాలు గెలవడంలో ఆయన కొంత కీలక పాత్ర పోషించారు. కాబట్టి మరి అప్పుడేమన్నా దీనికి సంబంధించి అంటే అలాంటి ఆయన పేరుని ఏమైనా పరిశీలిస్తారేమో కూడా చూడాలి. కానీ వెంకట కొంతవరకు ఛత్తీస్గఢ్ లో మనం చూసుకున్నాం
మధ్యప్రదేశ్ లో చూసాం అనూహ్యంగా కొత్త కొత్త పేర్లు తెర మీదకి వచ్చినటువంటి వైనం అవును, బీజేపీ అవును. కానీ ఇలాంటి సందర్భాలు గమనించినప్పుడు ఒకవైపు ప్రజల సపోర్టు, ఎమ్మెల్యేల సపోర్టు, మరి ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ సపోర్ట్, ఇన్ని ఫ్యాక్టర్స్ చూసుకున్న తర్వాత బీజేపీ సీఎం ని ఫైనల్ చేసేటువంటి అవకాశం ఉండొచ్చు. సో బ్రహ్మచారి పేరు కూడా ఆర్ఎస్ఎస్ తరపున కొంతవరకు బలంగా వినబడుతుంది. సో ఎంతవరకు ఉండే ఛాన్స్ ఉండొచ్చు అంటారు, లేదా సువేందు వైపే మొగ్గు చూపేటువంటి పరిస్థితులు ఉండొచ్చా? సువేందు అధికారికి ఎక్కువగా ఛాన్స్ ఉంది. ఎందుకనంటే ఇక్కడ కొత్త పేర్లను పరిశీలించేటువంటి అవకాశాలు దాదాపుగా లేకపోవచ్చు. ఎందుకనంటే సువేందు అధికారికి నందిగ్రామ్ తో పాటుగా మొత్తం 70 నుంచి 90 నియోజకవర్గాల్లో తనకు పట్టుంది. అది అందుకని బీజేపీ ఆయనకు గాలం వేసింది, ఆయనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. కాబట్టి ఇక్కడ బీజేపీలో ముందు నుంచి ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఎవరున్నప్పటికీ కూడా ఆయన వచ్చిన తర్వాత వచ్చినటువంటి జోష్, ఆయన గాని దిలీప్ ఘోష్ గాని వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఉత్సాహం మాత్రం వేరే లెవెల్లో ఉంది. అది పశ్చిమ బెంగాల్లో బీజేపీకి పాజిటివ్ వైబ్స్ కూడా తీసుకురావడంలో చాలా వరకు కూడా ప్లస్ పాయింట్ అయింది. కాబట్టి ఇక్కడ మరో ఆలోచన లేకుండా వాళ్ళకే అవకాశం, అంటే సువేందు అధికారి కానీ దిలీప్ ఘోష్ కానీ వీళ్ళిద్దరి పేర్లకి ఎక్కువగా అవకాశం ఉండొచ్చు. లేదు అని అంటే మహిళా నేతకు కావాలి అనుకుంటే మాత్రం అగ్నిమిత్ర పాల్ పేరును మాత్రం పరిశీలించేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఎస్ రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద బెంగాల్ కు చేరుకున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. బెంగాల్ ముఖ్యమంత్రి ఎంపిక పైన బీజేపీ కీలకమైనటువంటి సమావేశాన్ని నిర్వహిస్తుంది. కోల్కతాలో ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి. ప్రధానంగా ముఖ్యమంత్రి రేసులో సువేందు అధికారి, అగ్నిమిత్ర పాల్ వీరిద్దరి పేరు ప్రముఖంగా వినబడుతుంది. అయితే సామిక్ భట్టాచార్య, ఉత్పల్ బ్రహ్మచారి, అదేవిధంగా రూపా గంగోలీ పేర్లు కూడా ప్రధానంగా ముఖ్యమంత్రి రేసులో కనబడుతున్నాయి. రేపు బెంగాల్లో బీజేపీ కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ఇప్పటికే 17వ వెస్ట్ బెంగాల్ శాసనసభను కూడా రద్దు చేశారు గవర్నర్. మరోవైపు మమతా బెనర్జీ ఓటమిని కూడా మనం చూసాం భవానీపూర్ లో. సో సువేందు అధికారి మమతా బెనర్జీని ఓడించి కూడా కీ రోల్ పోషించారు. బెంగాల్లో బీజేపీ బలపడడానికి కూడా మరి ముఖ్యంగా క్రియాశీలకంగా పనిచేసినటువంటి వైనాన్ని కూడా మనం గమనించాం. సో గెలుపు మార్జిన్ ను మించి ఓట్లను కూడా తొలగించినటువంటి వైనాన్ని మనం గమనించాం. కానీ ఎవరు వెస్ట్ బెంగాల్లో ముఖ్యమంత్రి కాబోతున్నారు అనేటువంటి అంశం కీ రోల్ పోషిస్తుంది. ఇప్పటి వరకు అంటే గత 15 సంవత్సరాలుగా సో 3 శాసనసభల్లోనూ మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి ఒకవేళ మహిళ పేరును ప్రధానంగా పరిశీలిస్తే అగ్నిమిత్ర పాల్కు అవకాశం దక్కేటువంటి ఛాన్సెస్ కూడా లేకపోలేదు. మరోవైపు బీజేపీని అధికారం వైపుకు కృషి చేసినటువంటి సువేందు అధికారి పైన ప్రధానంగా బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. ఆయనే ముఖ్యమంత్రి అవుతారంటూ దాదాపు ఆయన అభిమానులతో పాటుగా బీజేపీలో మెజార్టీ ఎమ్మెల్యేలు కూడా తెలియజేస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. మరోవైపు సామిక్ భట్టాచార్య, ఉత్పల్ బ్రహ్మచారి, రూపా గంగోలీ పేర్లు కూడా ప్రముఖంగా వినబడుతున్నాయి. కానీ బీజేపీ తీసుకునేటువంటి నిర్ణయం ఎప్పుడూ కూడా అనూహ్యంగా ఉంటుంది. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో గతంలో మనం ఛత్తీస్గఢ్లో చూసాం, మధ్యప్రదేశ్లో చూసాం. పలు కీలకమైనటువంటి రాష్ట్రాల్లో సామాన్య కార్యకర్త, ఆర్ఎస్ఎస్ ప్రభావం, ఆర్ఎస్ఎస్ సపోర్ట్, అట్ ద సేమ్ టైం ప్రజల సపోర్ట్, ఎమ్మెల్యేల సపోర్ట్, ఈ మొత్తం ఉన్నటువంటి అన్ని ఫ్యాక్టర్స్ ను పరిశీలించి ఫైనల్ గా ముఖ్యమంత్రి అభ్యర్థిని ఫైనల్ చేస్తూ ఉంటారు. అలాంటిదే వెస్ట్ బెంగాల్లో ఏమైనా మళ్ళీ పునరావృతం కాబోతుందా, లేదా సువేందు అధికారి వైపే బీజేపీ అధిష్టానం మొగ్గు చూపబోతుందా? ఈ రోజు జరిగేటువంటి శాసనసభాపక్ష సమావేశంలో ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఫైనల్ చేయనున్నారు? వెస్ట్ బెంగాల్కి ఇప్పటికే అమిత్ షా చేరుకున్నారు కాబట్టి సో ఎమ్మెల్యేలతో భేటీ అయ్యేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. మరికొన్ని రోజులు అంటే రేపెల్లుండిలో మాత్రం వెస్ట్ బెంగాల్లో నూతన ప్రభుత్వం ఏర్పడేటువంటి అవకాశం దాదాపు కన్ఫర్మ్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు వెస్ట్ బెంగాల్లో ఏర్పడేటువంటి కొత్త ప్రభుత్వంలో మంత్రులు ఎవరు కాబోతున్నారు అనే దానికన్నా ముఖ్యమంత్రి ఎవరవుతారు, వెస్ట్ బెంగాల్లో తొలిసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అన్న దానిపైన మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ ఉత్కంఠకు ఈ రోజు సాయంత్రం వరకు చెక్ పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి.